అన్న ఒక 15 డేస్ షూట్లో ఉంటాడు, నువ్వు ఒక 15 డేస్ షూట్లో ఉంటావు, మొత్తం కలిపితే 1 మంత్ మొత్తం సంపాదిస్తూనే ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్. అసలు మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈఎంఐలు ఉంటాయి కదా, ఆ ఈఎంఐలు అన్ని అయిపోయిన తర్వాత చూపిస్తాను నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది. ఎంత ఉండొచ్చు అసలు ఇప్పటి వరకు? అసలు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? మాకు ఒక 3 BHK ఇల్లు ఉంది, సఫారీ కార్ ఒకటి ఉంది, అండ్ అయాన్ష్ ఉంది. వాడి కోసం మేము సేవింగ్స్ అయితే చేస్తాము. అండ్ నేను అప్పుడప్పుడు నాకు ఏమైనా నచ్చితే నేను గోల్డ్ అది తీసుకుంటాను. అండ్ ఆ గోల్డ్ తీసుకున్న తర్వాత మనకి ఏదైనా అవసరమైతే అది పెట్టి గోల్డ్ లోన్ కూడా తీసుకుంటాను. మొత్తానికైతే బ్రతకడానికి ఉంది. ఎస్, బ్రతకడానికి ఉంది. ఎవరైనా వచ్చి ఒక 5,000 10,000 హెల్ప్ చేయండి అన్నా కూడా అంతవరకు ఉంది. లాస్ట్ ఇయర్ మనకి విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి. అవును, అప్పుడు మీరు చాలా హెల్ప్ చేశారని విన్నాను. విజయవాడలో ఇట్లా వరదలు అది. అవును, ఆ టైంలో నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఈ ఏరియాలో ఇదైపోతున్నారు అక్క, ఈ ఏరియాలో ఇదైపోతున్నారు అని. బట్ నేను ఓన్లీ ఒక్క పర్సన్ ని మాత్రమే ట్రస్ట్ చేసి ఖమ్మం అండ్ విజయవాడలో ఏవైతే ఫ్లడ్స్ వల్ల వచ్చినాయో ఎక్కడైతే నీడ్ ఉందో వాళ్ళకి వీడియో కాల్ చేసి అవి తెలుసుకున్న తర్వాతే నేను హెల్ప్ చేశా వాళ్ళకి. అండ్ మన రీసెంట్ టైమ్స్ లో కూడా సమ్మర్ చలివేంద్రం ఒక 3 months మేము రన్ చేసాము. అండ్ ఎవ్రీ ఫ్రైడే కూడా వచ్చిన అంత మందికి కూడా మజ్జిగ పాపం అత్తయ్య చేసేవారు. అంటే ఒక 25 లీటర్స్ 30 లీటర్స్ మేము పెరుగు తీసుకొచ్చి చక్కగా జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ వేసి బకెట్స్ చేసామన్నమాట. సో అది ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాం. సూపర్. ఎప్పుడు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వీలైతే మనం అందరం కూడా చేద్దాం. ఇలా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఎవరిలా చేంజ్ అవ్వాలి అనుకుంటాను? ఎవరిలాగా చేంజ్ అవ్వ, నాకు నేను లాగానే ఉంటాను. ఎందుకు అని అంటే అవతలి ఇప్పుడు మనం బయటికి మాత్రమే చూస్తాం వీళ్ళు బాగున్నారు అని, లోపల వాళ్ళు ఎన్ని పడుతున్నారు, వాళ్ళు ఎన్ని ఫేస్ చేశారో మనకు తెలీదు. సో నా లైఫ్ లో నేను నాలాగే ఉంటాను. బికాస్ నేను చాలా ఫేస్ చేశాను. వాటన్నిటి నుంచే నాకు ఈ స్ట్రాంగ్నెస్ కానీ స్ట్రెంగ్త్ కానీ బిల్డ్ అయింది. సో నాకు నేనులానే ఉంటా.